युद्ध की वजह से पूरी दुनिया में पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर के दाम बहुत अधिक बढ़ चुके हैं। नागरिकों पर बोझ न पड़े, इसके लिए सरकार सारा बोझ खुद अपने कंधे पर उठा रही है। कुछ संकल्प लेने होंगे, जैसे पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है रेलवे की सर्विस से भेजे। साल भर तक घर में कोई भी फंक्शन हो, सोना नहीं खरीदेंगे। वर्क फ्रॉम होम, वर्चुअल मीटिंग, इनको हमें फिर से प्राथमिकता देनी है। ऐसे ही अगर हम तेल खाना कम करें ना, देश सेवा भी होगी और देह सेवा भी होगी। मुद्रा भी बचा सकते हैं। वोकल फॉर लोकल के मंत्र को लेकर करें, हम मेड इन इंडिया चीजें खरीद कर भी विदेशी मुद्रा बचा सकते हैं। हमें तय करना होगा कि जब ये संकट का काल है तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। आज वैश्विक संकटों से जो चुनौती आई है, हमें उन चुनौतियों को परास्त करना होगा। దేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారు విజ్ఞప్తి చేస్తూ చెబుతున్నారు, విదేశాలలో యుద్ధాల కారణంగా అనేక ధరలు పెరిగిపోతున్న సందర్భంలో పెట్రోల్ డీజిల్ తక్కువ ఉపయోగించమని చెప్తున్నారు. మీకు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సిటీలో మెట్రో ట్రైన్లో వెళ్ళమని చెప్తున్నారు. ఏదైనా వస్తువులు ఎక్కడికైనా పంపించాలంటే రైల్వేలో పంపించమని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనండి. పెట్రోల్ డీజిల్ ఇవన్నీ తగ్గించడం ద్వారా ధరలు తక్కువ అవుతాయి, మన రూపాయి వాల్యూను పెరుగుతుంది. ఈ బాధ్యత ప్రభుత్వం మీద కాకుండా ప్రజల మీద కూడా ఉండాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. వంటల్లో ఉపయోగించే నూనె కూడా తగ్గిస్తే దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం, మన దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా బంగారం ఎవరూ కొనొద్దు. దీని ద్వారా 2 ఉపయోగాలు ఉన్నాయి. 1, బంగారం రేటు తగ్గుతుంది. 2, మన రూపాయి వాల్యూ పెరుగుతుంది. మోడీ గారు దేశ ప్రజల మంచి గురించి చెప్తున్నప్పుడు వినకపోవడంలో అర్థం లేదు. ముఖ్యంగా బంగారం మనం ఎగబడి కొంటాం కాబట్టి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దయచేసి మోడీ గారు చెప్పినట్టు 1 సంవత్సరం బంగారాన్ని కొనకుండా ఉంటే బంగారం ధర కూడా తగ్గుతుంది, మన రూపాయి వాల్యూ పెరుగుతుంది. మన రూపాయి వాల్యూ పెరిగితే మన దేశ అభివృద్ధి జరుగుతుంది, మన ఆధిపత్యం కూడా పెరుగుతుంది. దయచేసి దేశ ప్రజలందరూ ఈ 7 నియమాలని పాటిస్తారని మనసారా కోరుకుంటున్నా. మోడీ గారితో సపోర్ట్గా ఉందాం. అప్పుడే దేశ అభివృద్ధి సాధించగలం. జై హింద్. భారత్ మాతకి జై.